హాయ్ అండి, ఇదేనండి మన కోళ్ళ ఫార్మ్స్. మొత్తం 3 షెడ్లు అయితే కట్టాము. ఈ 2 షెడ్లు వచ్చేసరికి ఒకటే సైజ్ అనమాట. వీటిలో కెపాసిటీ వచ్చేసరికి 1500 బ్యాచ్ పడుతుంది ఈ 2 షెడ్లలో. అలాగే పెద్ద షెడ్లో వచ్చేసరికి 3000 బ్యాచ్ పడుతుంది. ప్రస్తుతానికైతే పెద్ద షెడ్ అయితే ఖాళీగా ఉంది. మేమైతే లీజ్కి ఇవ్వాలని అయితే అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబరు, నా డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంతకీ షెడ్ గడికి వచ్చిన సంగతి మర్చిపోయాను. ఇవాళ స్పెషల్ ఏంటనుకున్నారు? చికెన్ రోస్ట్ అనమాట. మనమైతే షెడ్లోకి వెళ్ళి ఒక 2 కోళ్ళు తీసుకుని వెళ్దాం. వెంకటేష్, స్కిన్ తీసే. కానీ బాయిలర్ కొడుకు స్కిన్ ఊరిని వచ్చేది. మనమైతే ఈ కోడిని ముక్కలైతే కట్ చేయడం లేదండి. మనం ఈ కోడితో పాలంగా ఫ్రై చేస్తాం. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ రకంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1, 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట, లోన బయట. నాకు ట్యూబ్ పట్టుకుంటా. ఏంటి సార్ అంత సైలెంట్గా ఉన్నారు? ఏం మాట్లాడతలేదు? మన వ్యూవర్స్కి హాయ్ అన్న చెప్పావా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని అంత సైలెంట్గా చెప్తావేంటి? టిఫిన్ చేసావా లేదా? తింటే బలం వస్తుంది కానీ బాగా తగ్గుద్దా బా? ఏమైందిరా? ఏం లేదు బా, ఇంకోసారి ఏంటో లో ఫీలింగ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ నాకే వస్తాయేమో అనిపిస్తుంది. మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది, దేని మీద ధ్యాస ఉండదు. ఇది అందరికీ కామనేరా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఆడవాళ్ళకి బీరువా నిండా బట్టలున్నా ఏదో అనుకుని ఫంక్షన్ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అనుకో, వేసుకోవడానికి బట్టలు లేనట్టే చూస్తుంటారు. ఆ చీరలని ఇష్టపడి డబ్బులు ఎక్కువైనా మన ముక్కు పిండి జేబు ఖాళీ చేసి మరీ కొన్నవే. కానీ ఆ టయానికి వాళ్ళకి అవి నచ్చవు, సెట్ అవ్వంటారు, ఏం వేసుకోవాలో తెలియడం లేదంటారు. పోనీలో పాపమని మనం ఏదో సెలెక్ట్ చేసే ప్రయత్నం చేసామనుకో, బ్లౌజ్ లూజ్ అయిందనో లేదా టైట్ అయిందనో ఏదేదో చెప్పి ఫైనల్గా తప్పగా ఏదో ఒకటి కట్టుకుంటారు. ఫంక్షన్లో ఎవరో ఒకరు నీ శారీ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారే అనుకో, ఇంకా చూడాలి, మౌంటైన్ ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కనిపిస్తుంది. ఇంకంతే, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, పాజిటివ్ వైబ్స్. అబ్బో, నవ్వులే నవ్వులు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? మూడు మారాలంటే మన ఏ థింకింగ్ మార్చుకోవాలి. కరెక్ట్గా క్యాచ్ చేసావు. కానీ కొన్ని సొల్యూషన్స్ మనల్ని చాలా కొంగతీస్తాయి కదా బా, వాటి నుంచి బయటపడటం కష్టం కదా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏది శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. సో నిన్నటి బాధని, రేపటి ఆశని నేటితో ముడిపెట్టద్దు. గతం గతః. ఇది మనం మార్చలేనిది, భవిష్యత్తుని అంచనా వేయలేనిది. నీకు ఉన్నదల్లా నేడు. ఈరోజు హ్యాపీగా ఉండు. నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసుకుని ముందుకెళ్ళు. రాంగ్ రూట్ని పొరపాటుని వెళ్ళావనుకో, వెనక్కి వచ్చి కరెక్ట్ రూట్ కోసం వెతుకో. అంతేగాని ఆగిపోవాలనే ఆలోచన కూడా రానివ్వద్దు. నెవర్ గివ్ అప్. ఇప్పుడు ఇదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. నేను మీ వెంకటేష్. అరడజిల్లు గుడ్లు తిన్నా ఇంత ఎనర్జీ వచ్చేది కాదేమో. ఈ మాట చాలు బావా, ఫుల్ బూస్టప్ అయిపోద్ది. మాటే కదా, ఏముందులే అనుకుంటారు. మాటకున్న పవర్ చాలా ఎక్కువ. ఎవరిలో అయినా కాన్ఫిడెన్స్ రావాలంటే పాజిటివ్గా మనం చెప్పే ఒక్క మాట చాలు. అదే ఒక మనిషిని కొంగదీసి నాశనం చేయాలన్న ఒక్క మాట చాలు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎప్పుడు కంపేర్ చేయడం, తక్కువ చేసి మాట్లాడడం అస్సలు చేయొద్దు. దాని ఇంపాక్ట్ చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. మనం పాజిటివ్గా ఉంటే మనతో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీ. వచ్చాడండి వెంకీ బాబు. నీ శిష్యుడే కదా బా. ఈ భావన ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటావో చూద్దాం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బా? నిన్ను వీడని నీడని నేను అని పాట వేసుకుని తిరుగుతా. వద్దులేరు బాబు, నువ్వు నా వెనకలే తిరగొద్దులే. కానీ ముందు ఆ చికెన్ ఘాట్లు పెట్టు, ఈ లోపు నేను మసాలా రెడీ చేస్తా. సరే. రెండు చెంచాలు కారం తీసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. బాగా పెడుతున్నావు వెంకటేష్ గాట్లు. తెల్లగా నేను నిమ్మకాయ కట్ చేయి. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను, ఒక 2 చెంచాలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్, పెరుగు, నిమ్మరసం బాగున్నట్టుంది వెంకటేష్.
పెద్ద కాయలు అయినాయి ఇక. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. ఇంగ్లీష్ కొత్త అయిపోయిందా? అయిపోయింది బాబా. ఇంగ్లీష్ ఇటు మసాలా పెట్టేద్దాం. నువ్వు కూడా పెట్టించుతావు దానికి. పెట్టించే. లోన బయట పెట్టించు బాగా మంచిగా. కోసావు కదా నువ్వు, ఘాట్లో కూడా పెట్టించే. ఇంకో మసాలా వెళ్ళి మనం ఫ్రై అయినప్పుడు బాగుంటుంది అనమాట. ఆయిల్, నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా మసాలా పట్టించుకున్న కోడిని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగాలి వెంకటేష్, అప్పుడే బాగా ఫ్రై అయ్యిద్ది అనమాట. మనకి కాళ్ళు ఉండటం వల్ల మనం పట్టుకొని తిప్పడానికి బాగుంటుంది ఈజీగా. వెంకటేష్ ప్రైస్ ఎంతవరకు వచ్చినా చూడు. రైస్ అయిపోయింది బాగా. అయిపోయిందా? బాగా ఫ్రై అయిపోయినట్టు ఉందిగా, దించేద్దామా? దించేద్దాం వెంకటేష్. చాలా చూసారు కదా, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటే మాకు మట్టికి నోరు ఊరిపోతుంది. మరి మీకు ఎలా ఉందో ఏంటో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వెంకటేష్, నువ్వు వెళ్ళి ఒక అరిటాకు పెద్ద ఆకు కోసురా. ఈ లోపు నేను ఉల్లిపాయలు కట్ చేస్తా, సరేనా? సరే.
బాగా ఫ్రై అయింది. తొనలుగా వస్తున్నాయి. భలే ఉందిరా, కమ్మగా భలే ఉంది. కానీ చూస్తున్న ప్రేక్షకులకు మట్టుకి నోరు ఊరిపోద్ది అంతే. సూపర్ వచ్చింది బాగా. బాగా ఉడికింది.